వారి వలన నువ్వు మోసపోకూడదని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రియులరా, మనం మరొక వచనంలో చూస్తే అదే యోహాను గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం మనకి ఈ విధంగా తెలియజేస్తూ ఉంటే, మరి కొన్ని వచనాలు మనం కిందకి చూసినప్పుడు దేవుని సంబంధివి అయితే నువ్వు దేవుణ్ణి తెలుసుకుంటావు, నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు క్రీస్తు అని చెప్పి నువ్వు ఎరుగుతావు. క్రీస్తు సిద్ధాంతాలు నీకు అర్థమవుతాయి, ప్రభువారు నీకు అర్థమవుతారని చెప్పి తెలియచేయడం అనేది జరిగింది. 7వ వచనంలోకి వచ్చి చూసినట్లయితే, ప్రియులరా మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగు. దేవుణ్ణి తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని సంబంధి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. దేవుణ్ణి తెలుసుకున్న మనందరమే కూడా దేవుని సంబంధి అని ఎప్పుడైతే ఎరిగామో, ఇక్కడ మరలా ఒక మాట చెప్తున్నాడు, దేవుణ్ణి ఎరిగినవాడు. చూడండి, దేవుణ్ణి ఎరిగినవాడు దేవుని మూలముగా ప్రేమిస్తాడట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు లేకుండా, దేవుని ప్రేమ లేకుండా నువ్వు ఎవరిని ప్రేమించినా నీ ఇష్టానుసారమైన ప్రేమ అవుతుంది. అది నీకు మోసం చేయొచ్చేమో నాకు తెలిసి. ఆ ప్రేమ వల్ల నువ్వు క్రికాటంలో పడి ఉండొచ్చేమో నాకు తెలిసి. నువ్వు చిక్కుల్లో ఊబిల్లో పడిపోయి ఉండొచ్చేమో. దేవుణ్ణి ఎరిగి నువ్వు ప్రేమించిన ఎడల నీ సహోదరిని, నీ సహోదరుని, నీ పక్కన ఉన్నటువంటి నీ యొక్క దైవికమైనటువంటి ప్రయాణం చేస్తున్న బిడ్డలను నువ్వు ప్రేమించిన ఎడల నువ్వు దేవుని మూలంగా పుట్టిన వారు అవుతారు. దేవుని మూలముగా ఆ ప్రేమ నీ యొద్దకు వచ్చినదై అవుతుంది. బిడ్డలారా, మనందరం కూడా తెలుసుకోవలసిన విషయం ఇదే. నువ్వు దేవుని మూలముగా దేవుని ఎరిగిన వారై మీరు దేవుని మూలంగా పుట్టినవారు అని అంటే, నువ్వు ఖచ్చితంగా ఇతరులు ప్రేమించేటప్పుడు దేవుని ప్రేమతోనే నువ్వు ప్రేమిస్తావు. దేవుడు ఏమాత్రము కల్లా కపటము కల్మషము లేకుండా నిస్వార్థమైనటువంటి ప్రేమను ఎప్పుడైతే ఆయన మనుషుల పట్ల వ్యక్తపరిచాడో అదే ప్రేమను నువ్వు చూపించగలవు. ప్రేమించకపోతే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, ఇక్కడ నా తల్లిదండ్రులు చూసుకోకపోతే నలుగురు ఏమన్నా అనుకుంటారేమో, నా యొక్క అన్నదమ్ముల్ని నేను ప్రేమించకపోతే ఏమన్నా అనుకుంటారేమో, నా యొక్క అక్క చెల్లెల్ని ప్రేమించకపోతే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, నా సాటి వారిని నేను చూసుకోకపోతే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని నువ్వు దేవుని ప్రేమ లేకుండా ప్రేమించిన ఎడల అది నీ యొక్క అభిప్రాయంతో మిగిలిపోయిద్ది. దాని యొక్క ప్రయాణం ఎంతవరకు సాగిద్దో కూడా దాని గ్యారెంటీ ఉండదు. ఎప్పుడైతే దేవుని ప్రేమతో ప్రేమిస్తావో, ఎప్పుడైతే దేవుని ప్రేమ నీ పట్ల ఉండి ఆ ప్రేమను నువ్వు వ్యక్తపరుస్తావో, చూడండి, ప్రేమ దేవుని మూలముగా పుట్టింది. అది దేవుని ఎరిగితేనే తప్ప ఆ ప్రేమ నీకు రాదు. వెరీ క్లియర్గా ఉండాలి. నువ్వు మనుష్యుల పట్ల, నీ సహోదరుల పట్ల, నీ అన్నదమ్ముల పట్ల, నీ అక్క చెల్లెల పట్ల, నీ బంధువర్గాల పట్ల నువ్వు చూపించే ప్రేమ ఎక్కడి నుంచి రావాలి? అది దేవుని యొద్ద నుంచి రావాలి. అంటే దేవుడిని అనుసరిస్తున్న నీవు దేవుడి ప్రకారంగా ప్రేమించగలగాలి. నువ్వు మనుషుల కోసము, ప్రశంసల కోసము, అప్రిషియేట్స్ కోసము నువ్వు వారిని ప్రేమించిన ఎడల ఆ ప్రేమ గాలిలో కలిసిపోయింది. సహోదరుల పట్ల ప్రేమ ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ఇంకొక విషయాన్ని మనం చూడవచ్చు. 12వ వచనంలో
మానవుడు ఎవరు కూడా దేవుణ్ణి చూడలేదు. చూడండి, ఏ మానవుడు ఎప్పుడు ఎవరు కూడా దేవుణ్ణి చూడలేదు. ఒకవేళ దేవుణ్ణి చూసిన వాడు ఎవరు అని అంటే సాటి మానవుణ్ణి ప్రేమించేవాడే దేవుణ్ణి చూడగలడు. నీ చుట్టుపక్కల వారి పట్ల నీ ప్రేమానురాగాలు లేకుండా, నువ్వు దైవికమైన ప్రేమ లేకుండా పడుపొడి ప్రేమతో నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఆ ప్రేమ నిన్ను మోసగించవచ్చు. నాకు తెలిసి ఆ ప్రేమలో నువ్వు మోసపోవచ్చు, అవతల వాళ్ళు మోసగించవచ్చు. రెండోట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగింది. కానీ దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుని బిడ్డని నేను, దేవుడు ప్రేమించినట్లే మనుష్యులను నేను కూడా అట్లనే ప్రేమించాలి అని అనుకుంటే, బిడ్డలారా, దేవుణ్ణి ఇంతవరకు ఏ మానవుడు చూడలేదు. వాడు దేవుణ్ణి చూడాలి అంటే ఎదుటి వారి పట్ల ఖచ్చితంగా దేవుని ప్రేమ వారి పైన చూపించాలి. చూడండి, చాలా మంది చెప్తారు, ఏమండి ఈ ఆపద సమయంలో దేవుడి లెక్క మీరు వచ్చారండి నా దగ్గరికి. ఏమండి ఈ ప్రేమ దేవుని యొద్ద తప్ప ఎక్కడ దొరకదండి. మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు గనక ఇంత చక్కగా ప్రేమించగలుగుతున్నారు మమ్మల్ని. ఎన్నాళ్ళు నేను చాలా ప్రేమల్లో ప్రయాణం చేసి ఉన్నాను, కానీ నేను చాలాసార్లు మోసపోయానండి. ఈరోజు దేవుని నమ్ముకున్న వ్యక్తిగా నువ్వు వచ్చి నన్ను ప్రేమిస్తున్నావు చూడు, ఆ ప్రేమలో ఏమాత్రం స్వార్థం కనపడలేదు. పిల్లరా, నువ్వు ఎక్కడికి వెళ్ళు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ప్రేమించినట్లు బయట వాళ్ళు ప్రేమించరు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు చాలా చక్కగా ప్రేమిస్తారు మనిషిని. ఎందుకునంటే దేవుడే చెప్తున్నాడు, నువ్వు నన్ను చూడాలంటే నీ సాటి వారిని ప్రేమించు, సాటివారి పట్ల ప్రేమానురాగాలు కలిగుండు అని అంటున్నాడు. అలాగని నమ్మి మోసపోకు. నమ్మకం వేరు, ప్రేమ వేరు. నువ్వు ప్రేమించు, దేవుని ప్రేమతో ప్రేమించు. వారి నుంచి నువ్వేమి ఎక్స్పెక్ట్ చేయకు. మరలా వారిని ప్రేమించాలి అనేది ఎక్స్పెక్ట్ చేయకు. మరలా వారు నా వైపు చూడాలి అన్నది నువ్వు ఎక్స్పెక్ట్ చేయకు. ఏ కల్మషం లేకుండా దేవుని ప్రేమతో నువ్వు వారిని ప్రేమించు. బిడ్డలారా, మీరు అనుకుంటారు నేను ప్రేమించే కొద్దీ కూడా నా మీద వారు ఏమాత్రం కూడా ఇది లేదండి అని అనుకోవచ్చు. అయితే నేను చెప్తున్నాను, వినండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో మందిని బాగు చేశారు, ఎంతో మందిని ప్రేమించారు, ఎంతో మందిని దీవించారు, ఎంతో మందిని స్వస్థపరిచారు, ఎంతో మందికి ఆశ్చర్య కార్యాలు చేసి అద్భుత కార్యాలు చేశారు. అలాంటి వ్యక్తినే అయ్యే నోర్లు సిలువేశాయి. ఆయన కంటే మనం పెద్ద గొప్పవారం ఏమీ కాదు. ఆయన కంటే మనము గొప్ప మార్గంలో వెళ్తున్న వారమైతే కాదు. ప్లీజ్ ఈ విషయంలో మీరు చాలా ఇదిగా ఉండాలని చెప్తా ఉన్నాను. 15వ వచనం మనం చూద్దాం. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళు దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు, వాని ఎడల మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ